సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక యుండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా, వారు మీ అందరి మీదనూ మీ సర్దారులందరి మీదనూ ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్లిపోయారు గదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలనని చెప్పి
కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి.